స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఏపీ అసెంబ్లీ 10 రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. 18 అంశాల్ని టీడీపీ చర్చకు ప్రతిపాదించింది. 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉన్నాయి. ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 6 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లుల్ని తీసుకురానుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారనే దాని గురించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి. ఈశ్వర్, బీఏసీ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? వీలైనన్ని ఎక్కువ రోజులు అసెంబ్లీ నిర్వహించాలన్నది ప్రధాన నిర్ణయంగా కనిపిస్తుంది. వాస్తవానికి దసరా ఉన్న నేపథ్యంలో 5 రోజులే నిర్వహించాలన్న ప్రతిపాదన మొదట్లో ఉండేది. కానీ స్పీకర్ నుంచి కూడా వీలైనన్ని ఎక్కువ రోజులు నడిపించాల్సిన అవసరం ఉంది అన్నది మొదటి నుంచి వస్తున్న ప్రతిపాదన. ఎందుకంటే మొత్తం ఏడాదిలో 60 రోజుల పాటైనా కనీసం శాసనసభ నిర్వహించకపోతే ప్రజా సమస్యలు ప్రస్తావనకు వచ్చే అంశాలు తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా కీలకమైన అంశాల పట్ల పెద్ద ఎత్తున చర్చ జరగాలి. దానిపైన ప్రజల్లో కూడా విస్తృతంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు దాదాపుగా ఏడాదికి 60 రోజుల పాటు నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే మొదట 5 రోజులు అనుకున్నప్పటికీ ఆ తర్వాత 7 రోజులు అనుకున్నారు. కానీ ఆ తర్వాత చివరికి ఖచ్చితంగా 10 పని దినాల పాటు అసెంబ్లీని నిర్వహిస్తే ఆ పని దినాల్లో ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని పూర్తి స్థాయిలో వివరించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఆ సభ్యులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సీజనల్ ఇష్యూస్ ఏ ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందన్న లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నట్టుగా మనం భావించాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. 20, 21 తేదీలో సాటర్డే సండే హాలిడేస్ ఇవ్వబోతున్నారు. అదే సమయంలో 28వ తేదీ సండే అంటే 27వ తేదీ సాటర్డే ఉన్నప్పటికీ కూడా ఆ రోజు సమావేశం ఉంటుంది. అదే సమయంలో 30వ తేదీ కూడా దుర్గాష్టమి ఉన్నప్పటికీ కూడా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎందుకంటే దసరా సెలవులు అనుకున్నప్పటికీ కూడా దసరా అంటే విజయదశమి 2వ తేదీ కాబట్టి ఈలోపు 30వ తేదీ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా 18 అంశాలని ప్రస్తావించాలని నిర్ణయించింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో కీలకంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా 9 అంశాల పట్ల, జనసేన 4 అంశాల పట్ల ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించింది. అనేక కీలక అంశాలు ప్రభుత్వం ఈ 15 నెలల్లో ఈ రోజు మరి కాసేపట్లో జీఎస్టీ పైన చర్చ జరుగుతుంది. జీఎస్టీలో స్లాబ్లు తగ్గించడంతో పాటు రాష్ట్ర ప్రజలపైన దాదాపుగా ఏడాదికి 8,000 కోట్ల భారం తగ్గబోతోంది. దానికి సంబంధించి ప్రయావుల కేశవ్ ఆర్థిక మంత్రి దానిపైన కీలకంగా ప్రకటన చేయబోతున్నారు. ఆ తర్వాత కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈ సాయంత్రం అసెంబ్లీలో చేయబోతున్నారు. అదే సమయంలో రేపు జలవనరుల శాఖ ఇరిగేషన్కి సంబంధించి ఈ 15 నెలల్లో కూటమి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అలాగా శాంతి భద్రతలు ఒకరోజు, అదే సమయంలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కావచ్చు, సూపర్ 6కి సంబంధించి కావచ్చు, చివరిన ఈ నెల 30వ తేదీన 3 ప్రాంతాల్లో ఆంధ్ర, కోస్తా, అదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో అభివృద్ధిని ఎలా 3 ప్రాంతాల్లో వికేంద్రీకరణ చేశారు, వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎలా విధంగా చేశారన్న దానిపైన చివరి రోజు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో ఇట్లాంటి కీలకమైన అంశాలతో బీఏసీ సమావేశం జరిగింది. సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సో దాని మేళకి మరి కాసేపట్లో జీఎస్టీ పైన చర్చ ప్రారంభం కాబోతుంది. థాంక్యూ.